ఢిల్లీలో గడిచిన కొన్ని రోజులుగా దేశ రాజధానిలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో దేశ విద్యార్థులు యువత భవిష్యత్తు కోసం భరోసానిచ్చే బిల్లులు పాస్ చేయాల్సిన దేశ పార్లమెంట్లో విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం సూచించే విధంగా బాటలు వేయాల్సినటువంటి చర్చలు జరపాల్సినటువంటి పార్లమెంటు సమావేశాల సందర్భంగా నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశంలో విద్యార్థులు దేశవ్యాప్తంగా అందరూ కూడా దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొని పోవాలని చెప్పి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి భవిష్యత్తులో ఇలాంటి పరీక్షలు ఏవి కూడా పేపర్లు లీక్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆనాడు ఒక 20 రోజులుగా పోరాటాలు చేస్తూ ఉంటే జంతర్ మంతర్ సాక్షిగా పార్లమెంట్ సాక్షిగా విద్యార్థుల రక్తం కళ్ళ చూసిన నరరూప రాక్షసులు రక్త పిశాచులు ఎవరున్నారంటే ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి నిరసనగా విద్యార్థులకు సంఘీభావంగా ఇవాళ తన 50వ పుట్టినరోజు వేడుకల్ని పక్కకు పెట్టి నాకు సెలబ్రేషన్ కాదు విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పి దేశంలోని విద్యార్థులకు యు ఆర్ నాట్ అలోన్ వి ఆర్ విత్ యు అని చెప్పి కేటీఆర్ అని వచ్చి ఇందిరా పార్క్ దగ్గర ఇవాళ ధర్నా కార్యక్రమంలో కూర్చున్నందుకు అన్నకు గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు చెప్తాం. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు దేశవ్యాప్తంగా ఈ పరీక్ష నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వాళ్ళందరి ఆత్మలకు శాంతి చేకూరే విధంగా అందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడనే నిలబడి మౌనం పాటిద్దామని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి 2 minutes సైలెన్స్ ప్లీజ్. మౌనం పాటిస్తున్నాం, దయచేసి అందరు సైలెంట్ గా ఉండండి. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు నిర్వహిస్తారు. దయచేసి కొంచెం వెనకబండి ప్లీజ్, కొంచెం వెనక. ఇక్కడ ముంగడ విద్యార్థుల మీద పడతారు మీరంతా, సీనియర్ లీడర్ అంతా వెనక జరగాలి ప్లీజ్. స్వామి జరాడు అందరిని జరుపు, వాళ్ళు అందరిని జరుపు. విజయ్ కొంచెం వెనక జరగండి, మీద పడతారు ఇక్కడ విద్యార్థుల మీద పడతారు. వెనక జరగండి అక్క, కొంచెం వెనక జరగండి ప్లీజ్. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. విద్యార్థి మిత్రులారా జర కొద్దిసేపు సైలెంట్గా ఉండండి దయచేసి. అందరు కూర్చోండి ప్లీజ్, ముంగడున్న వాళ్ళంతా కూర్చోండి ప్లీజ్. అందరు కూర్చోండి, ఇబ్బంది పెట్టాలి, అందరు కూర్చోండి దయచేసి. అందరు కూర్చోండి, జుబేర్ అందరు కూర్చోండి. విద్యార్థి మిత్రులారా, ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ లేకుండా ఇవాళ నీటి విద్య విషయం లోపల పేద విద్యార్థులకు నీటి అందించాలని చెప్పి నీటి పరీక్ష పేరు మీద ప్రతి సంవత్సరం ఇవాళ పేపర్లు లీక్ చేస్తూ ఉంటే ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఢిల్లీ నడివీధిలో దేశ రాజధానిలో విద్యార్థులందరూ కలిసి స్వచ్ఛందంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆడ ధర్నాలు చేస్తూ ఉంటే ఇవాళ ఫాసిస్ట్ పాలన నరేంద్ర మోడీ నాయకత్వంలో
వాళ్ళంతా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి బాష్పవాయు గోళాలతోని విద్యార్థులను గాయపరిస్తే చెల్లించిన మన కేటీఆర్ గారు ఇవాళ హైదరాబాద్ లో ఢిల్లీలో జరిగిన సంఘటనలకు నిరసనగా సాలిడారిటీగా ఇవాళ హైదరాబాద్ లో ఇవాళ ఈ ధర్నా చౌక్ వద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కేటీఆర్ గారు 50వ పుట్టినరోజు అయినప్పటికీ కూడా ఢిల్లీలో ఒక పక్క భవిష్యత్తు విద్యార్థులందరికీ గాయమైతే ఇవాళ బర్త్డే నిర్వహించుకోవడం కరెక్ట్ కాదని చెప్పి ఇవాళ బర్త్డే కార్యక్రమాలు పక్కకు పెట్టి ఇవాళ మన కోసం ఈ రాష్ట్ర విద్యార్థుల కోసం దేశంలోని యువత కోసం ఇక్కడికి వచ్చిన కేటీఆర్ గారికి మనందరి తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భవన్ నాయకులకు విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యేలకు మాజీ మంత్రులకు వేదిక మీద ఉన్న పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. విప్లవ కవి శివసాగర్ అంటాడు, విద్యార్థుల రక్తము చిందని పోరే లేదు, విద్యార్థుల త్యాగము రాయని చరితే లేదు, పోటెత్తున నెత్తుడి కెరటాల ఎగిసే విద్యార్థుల సాహసం చవి చూడని నేల లేదు, విద్యార్థులు మీరే నవ సమాజ స్థాపనలో నడిచే యోధులు మీరే అని చెప్పి కవి శివసాగర్ అన్నట్టు ఇవాళ ఈ రాష్ట్రంలోని విద్యార్థుల కోసం ఇవాళ కేటీఆర్ గారు ఇవాళ నిరసన దీక్షకు ఇవాళ ఇందిరా పార్కు రావడం జరిగింది. విద్యార్థి మిత్రులారా, నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా పాశవికంగా చేస్తా ఉన్నది. విద్యార్థులు ఢిల్లీలో ప్రజాస్వామ్యం పేరు మీద విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తూ అమ్మాయిలను కూడా చూడకుండా విద్యార్థులను గాయం చేయించిన పాపం ఇవాళ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. అదేవిధంగా నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇస్తే ఆ హామీని అమలు చేయాలని చెప్పి చిక్కడపల్లి చౌరస్తాలో చిక్కడపల్లి లైబ్రరీ వద్ద అదేవిధంగా ఎల్బీ నగర్లో విద్యార్థులందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి మాకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి విద్యార్థులు దండాలు రాస్తారోకాలు వేస్తే ఢిల్లీలో మోడీ ఏ విధంగానైతే విద్యార్థుల మీద దాడి చేపించిందో ఇవాళ తెలంగాణ కూడా రేవంత్ రెడ్డి గారు అదే విధంగా లాఠీ చార్జ్ చేయించి విద్యార్థుల మీద కేసు పెట్టించిన పాపం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకనే ఈ 2 పార్టీల నాయకులు విద్యార్థి వ్యతిరేకులుగా యువత వ్యతిరేకులుగా ఇవాళ ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎన్నికల ముందు యువత కోసం ఎన్నో హామీలు ఇచ్చారు, ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత లాఠీలతోని ఇవాళ భయంకరంగా ఇవాళ వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా మనందరం పోరాటం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకుడైనా ఈ యువతకు తక్కువ అంచనా వేసి యువత మీద నిర్బంధం విధిస్తే అదే యువత ఆ రాజ్యాలను కిందికి తిప్పిన చరిత్ర ఇవాళ ప్రపంచంలో ఉన్నది. ఇవాళ ఈజిప్టులో హోస్ని ముబారక్ను గద్ద దింపింది మనలాంటి యువత అనే విషయాన్ని కలిపి గుర్తు చేసుకున్నా. అదేవిధంగా లిబియాలో గడాఫీని దించింది కూడా ఇలాంటి యువత అనే విషయాన్ని గుర్తు చేసుకున్నా. అదేవిధంగా ఉగాండాలో అమీన్ లాంటి వాళ్ళని కూడా గద్ద దింపింది కూడా మన యువత అనే విషయాన్ని మీకు గుర్తు చేసుకున్నా. అందుకే యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిల్వ చాలదు, మోడీ ప్రభుత్వం ఉండదు, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేసుకున్నా. అందుకనే విద్యార్థులారా, ఇవాళ మన కోసం ఇవాళ కేటీఆర్ గారు తన బర్త్డేని వాళ్ళ బంద్ చేసుకున్నాడు. కేసీఆర్ గారు కూడా 2015 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి తుమ్మిడి ఎట్టి వద్ద నీళ్ల కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి పోయి ఆ రోజు కూడా కేసీఆర్ గారు తన బర్త్డే కార్యక్రమాన్ని పక్క పెట్టుకున్నాడు. అదే పరంపరలో మన కేటీఆర్ గారు కూడా ఇవాళ ఈ రాష్ట్ర యువత కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం జన్మదిన కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో కానీ పార్టీ నాయకులతో కానీ జరుపుకోకుండా ఇవాళ మన కోసం యువత కోసం వచ్చినట్టనే ఇవాళ విద్యార్థుల పట్ల యువకుల పట్ల మన కేటీఆర్ గారికి ఎంత ప్రేమ అనే విషయాన్ని సందర్భంగా మీకు గుర్తు తెలుసుకున్నా.